హాయ్ ఫ్రెండ్స్, జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న వారాహి సిల్క్స్ దగ్గర నేను ఉన్నాను. సో మాఘ మాసం వచ్చేసింది కదా, బోల్డ్ అనే ఒకేషన్స్ రెడీగా ఉంటాయి మన కోసం. పెళ్ళిళ్ళు, బారసారాలు, ఎన్నో రకరకాల ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు వన్ స్టాప్ డెస్టినేషన్ వారాహి సిల్క్స్ కాబట్టి మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి పెళ్లి పట్టు చీరలతో పాటు పెట్టుబడి చీరలు రకరకాలు అన్నీ వచ్చాయండి. కొత్త స్టాక్ మీరు వచ్చేసాయండి, ఒకసారి మనం చూసేద్దామని అన్నారు. దాంతో పాటు ఒక చిన్న గుడ్ న్యూస్, ఒక చిన్న సర్ప్రైజ్ కూడా నాతో షేర్ చేస్తానన్నారు. మరి అవన్నీ డీటెయిల్స్ మనకు తెలియాలంటే మనం లోపలికి వెళ్ళాల్సిందే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఒక టెంపుల్లోకి వచ్చినట్టుందండి, షాపింగ్ వచ్చినట్టు మాత్రం ఏ మాత్రం లేదు. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు వారాహి సిల్క్స్కి చెప్పే ఉండుంటారు మీకు. లైక్ ఒక డివినిటీ, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక టెంపుల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుందండి. అవునండి, నేను కూడా చెప్పాల్సిందే అండి, చెప్పక తప్పదు. అంటే ఏ శుభకార్యాలకైనా ఫస్ట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ కూడా ఇట్లా మా స్టోర్లోకి రాగానే మా బాలాజీని దర్శించుకుని ఏ శుభకార్యమైనా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఏంటో తెలుసానండి, లైక్ బాలాజీ అంటే కాసులు కురిపించేవాడు కదా. అవును. సో బడ్జెట్ ఉన్న వాళ్ళకి, బడ్జెట్ పెద్దగా ఉన్న వాళ్ళకి, బడ్జెట్ ఏమి లేని వాళ్ళకి కూడా సెట్ చేసేస్తాడు ఆయన ఇక్కడ కదా. ఆ బాధ్యత మీ మీద పెట్టాడు మరి. అవునండి, ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్. చూద్దాం కలెక్షన్ ఎలా ఉందో. ముందుగా మాఘమాసం కదండి. అవునండి. సో మాఘమాసం అనగానే ప్రతి ఒక్క రోజు కూడా ఆస్పిషియస్ డే. సో ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కదా, సో మన బ్రైడల్స్ కోసం బ్రైడల్ సాగా అని ఒక సర్ప్రైజ్ రాబోతుంది. సో ఈ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ అంతా పట్టు సెక్షన్ అండి. మొత్తం ఈ కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ మనకి 5,000 నుంచి 5 lakhs వరకు కూడా బ్రైడల్ శారీస్ ఉన్నాయి. అండ్ ఇంకా 5 lakhs ప్లస్ శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రీమియం రేంజ్ లో కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అందరూ కూడా ఈ మధ్యకాలంలో పట్టు శారీస్ నేస్తున్నారు, అందరూ కూడా డెలివరీ ఇస్తున్నారు, రకరకాల మార్కెట్లో హల్చల్ చేస్తున్నారు కదా. సో వాట్ స్పెషల్ ఆఫ్ వారాహి అంటే ఏం చెప్తారండి? స్పెషల్ ఆఫ్ వారాహి అంటే ద క్వాలిటీ, పట్టు షైనింగ్ అండి. బేసిక్ గా అందరూ చెప్తుంటారు కదా, మనకి శారీస్ ఇక్కడ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల చేయిస్తున్నాము అని అంటారు. అట్లా మేము కూడా ట్రై చేసాం, మన దగ్గరే చేయొచ్చు. అస్తమాను మనం అక్కడ కంచికే వెళ్ళి అక్కడ వీవర్స్ తో మాట్లాడి అంత దూరం ట్రావెలింగ్ చేయాలని అనుకున్నాం. సో కంచి వీవర్స్ నే తీసుకొచ్చి ఇక్కడ మనం నేర్పించాం, వీవింగ్ చేయించాం. కానీ ఈ శారీకి ఉన్న ఫినిషింగ్ రాలేదండి. ఈ శారీకి ఉన్న ఫినిషింగ్ ఇట్లా రాలేదు, కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. ఎందుకంటే రీజన్ ద సేమ్ శారీ మేము అక్కడ నేర్పిస్తే, అక్కడ వీవింగ్ చేపిస్తే, బికాస్ ఆఫ్ ద వెదర్, బికాస్ ఆఫ్ ద వాటర్, బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇదే సారి మనం కంచిలో చేపిస్తే ఇంత బ్రైట్ షైనింగ్ ఉంది మనకి. ఆ పట్టు అనేది ఇంకా మనం ఆ చీర కట్టుకుంటే బంగారాన్ని చుట్టుకున్నట్టు ఉంటది. సింపుల్ లైట్ వెయిట్. ఇదివరకు చీరలు అయితే బరువు ఉండేవి కదా, మొయ్యలేక చీర ఎప్పుడు తీస్తామా, ఈ చీర ఎప్పటికి ఉండిపోతే అట్లా హగ్గీగా హాయిగా అనిపిస్తుంది. ఈ సారీ కట్టుకుని చక్కగా 2 days అయినా హ్యాపీగా అట్లా ఉండిపోలేదు. ఎగ్జాక్ట్లీ, ప్రయాణాలు కూడా చేసేయచ్చు. సో ఒక సారీ నేయడానికి అన్ని మ్యాటర్స్ కదండి, లైక్ వాటర్, క్లైమేట్, ఎవ్రీథింగ్. సో మీరు డిఫరెన్స్ గమనించి మళ్ళీ బ్యాక్ టు కంచి అక్కడికే వెళ్ళి అక్కడికే మనం మగ్గాలు తీసుకుని అక్కడ వివరిస్తూనే అట్లా చేపిస్తున్నాం. మనం కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, మోటివ్స్ కానీ అక్కడ టెంపుల్స్ చూసి కూడా మేము ఇన్స్పైర్ అయ్యాం. అక్కడ నుంచి చిన్న చిన్న మోటివ్స్ తీసుకుని అట్లాగా మొత్తం అన్ని అక్కడ వివరిస్తూనే చేపిస్తున్నాం. సో బేసికల్ గా మీ టేస్ట్ ఎలాంటిదండి? లైక్ మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు? బికాస్ మన స్టోర్లో కంపల్సరీగా మన టేస్ట్ చుట్టుపడుతూ ఉంటుంది. యూనో ఎక్కడో ఒక కార్నర్లో విల్ గెట్ టు నో హూ వి ఆర్ అన్నది. ఇక్కడ మా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా ఏదో ఒక సంథింగ్ యూనిక్ ఉంటుంది. అది కలర్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, బుటీస్ కావచ్చు, కాంట్రాస్ట్, సెల్ఫ్, ఎవ్రీథింగ్. మీకు ఒక స్పెషల్ శారీ చూపిస్తాండి. మీరు మీ టేస్ట్ అని అన్నారు కదా, సో దానికి తగ్గట్టు గోల్డ్ కలర్ శారీ మీద మీనాకరీ ఆల్ ఓవర్ వస్తుంది, బుటీస్ వస్తాయి, డిజైన్స్ వస్తాయి. కానీ ఇది కొంచెం యూనిక్ గా బార్డర్ సెల్ఫ్ వస్తుంది, కానీ పైన బుటీస్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ కాకుండా పెద్దవి విత్ మీనాకరీ. అంటే మనకి ఒకసారి థింక్ చేయండి, గోల్డ్ కలర్ ఒక ప్లెయిన్ షీట్ మీద ఒక ప్రింట్ చేస్తే ఎట్లా ఉంటుంది, కానీ అది మొత్తం వీవింగ్ తో వస్తుంది అన్నమాట. మీరు దూరం నుంచి చూస్తే ఏమైనా ఒక షీటా అన్నట్టు అనిపిస్తుంది, గోల్డ్ షీట్ లాగా. కరెక్ట్. ఈ శారీలో మనకి 3 grams జరీ ఉంటుంది, 3 grams గోల్డెన్ జరీ ఉంటుంది. సో ఇది మొత్తం అంతా గోల్డ్ జరీతో వస్తుంది. బేస్ వచ్చేసి దీనిపైన ఇదంతా మీనాకరీ వీవ్, ఇది వచ్చేసి సిల్వర్ జరీ, ఇదంతా మీనాకరీ వీవ్ అన్నమాట.
యాక్చువల్ గా జంగిల్ థీమ్స్ ఇస్తారు బేసిక్ గా. సో మేము కొత్తగా ట్రై చేసాం బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఇదంతా. సో దీంట్లోనే ఇది మనకి గోల్డ్ బేస్ కదా, ఇప్పుడు నేను మీకు సిల్వర్ బేస్ లో ఒకటి చూపిస్తాను. సేమ్ ఇది కూడా కొంచెం సిల్వర్, ఇది మొత్తం గోల్డ్ ఫినిషింగ్, ఇది కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్. బేస్ వచ్చేసి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ తో వస్తుంది. దీనిపైన ఇది ప్యారెట్స్ కూడా, ఈ మోటివ్స్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్, నార్మల్ గా కాకుండా. సో హూ విల్ డిజైన్ దిస్ ఎవ్రీథింగ్ అండి? ఇలా ట్రై చేద్దాం, నేనే చెప్తానండి మొత్తం అంతా వీవర్స్ కి. ఇట్లా చేయండి చూద్దాం అంటే మా దగ్గర అన్ని, అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, అంటే ఎవ్రీ టైం ఫస్ట్ హిట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఇట్ విల్ కదా. అంటే ఫస్ట్ ది ఓకే ఇది కొంచెం బాగాలేదు, మళ్ళీ నచ్చుద్దో లేదో, దీంట్లో కొంచెం డిఫరెన్సియేషన్ చేయాలి. కానీ అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి కదా, ప్రెసెంట్ మార్కెట్ అందరికి సెట్ అవ్వాలి కదా, మనం ఒక్కళ్ళనే బేస్ చేసుకుని చేయలేము. సో అందరికి సెట్ అయ్యేలాగా చేస్తాం. శారీస్ అండి, మీనా వర్క్ ఇట్లా చూస్తున్నాము. కొంత బ్రైడల్ కలెక్షన్ అనేసి వచ్చాము, మ్యారేజ్ ఉంది అందుకని కొంత మీ దగ్గర కొంత కలెక్షన్ బాగుంది అనేసి విన్నాము. ఫస్ట్ టైం రావడము, మామూలుగా రెగ్యులర్ వేరే పోతా ఉన్నాము. సరే చూద్దాం అనేసి వచ్చాము ఒకసారి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా, చాలా బాగున్నాయి. ఇక్కడేనండి బంజారా హిల్స్. సో పెళ్లి కూతురు కోసమా మీరు కొనేది? లేదండి, వాళ్ళ మదర్ అబ్బాయి వాళ్ళ అమ్మగారు వచ్చాను. కానీ చాలా వరకు అసలు ఏం కొనాలో నాకు కూడా నిజంగానే అర్థం కాలేదు. చాలా కలెక్షన్ బాగున్నాయి. దీనికి కొంత వెయిట్ లెస్ కావాలనింది, అందుకనే వెతుక్కుంటూ స్టార్టింగ్ నుంచి ఇట్లా వస్తున్నాను. నిజంగా ఇవన్నీ మేము ఇక్కడ ఇందాక చూసాము, చాలా వెయిట్ లెస్, చాలా వెయిట్ లెస్, చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. మనకి రేంజ్ లో కూడా చూస్తే డిఫరెంట్ రేంజ్. ఇప్పుడు సేమ్ మీరు చూసారు కదండి ఈ చిలుకలు, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ఆ జరీ కానీ, ఆ వెయిట్ లెస్ కానీ, ఆ బార్డర్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. బాగుందండి నిజంగా. వస్తే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా ఉంది మీకు. ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్న స్టోర్ లో ఒకేలాగా ఉంటుందేమో. సో ఇక్కడ మనకి లంచ్ కూడా అన్నమాట. ఓ యు ప్రొవైడ్ ఈవెన్? వి విల్ ప్రొవైడ్ లంచ్, స్నాక్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. మన కస్టమర్ వస్తే ఇంకా ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్న హ్యాపీగా రిలాక్స్డ్ గా చేసుకోవచ్చు. షాపింగ్ 5,000 నుంచి 10 to 50 పెట్టుబడి చీరలు, పార్టీ వేర్ సారీస్ లాగా చిన్న చిన్న అకేషన్స్, పెళ్లికి వెళ్ళే అటెండ్ అయ్యే వాళ్ళు కట్టుకునే సారీస్, అట్లాంటివి కూడా చూద్దాం ఒకసారి. ఓ లావెండర్ ఇప్పుడు ట్రెండ్ కదండి, ట్రెండింగ్ కలర్ లావెండర్ విత్ సిల్వర్ జరీ. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా బ్యూటిఫుల్ గోల్డ్ బుట్టీస్ లాగా గోల్డ్ బుట్టీస్ వచ్చాయి. సో ఇది వచ్చేసి పాస్టల్ కలర్, గ్రీన్ బార్డర్ వచ్చింది, స్కర్ట్ బార్డర్ వచ్చేసి మీనాకరీ వర్క్తో ఇచ్చారు. ఇదేమో సిల్వర్ జరీ పైన గోల్డెన్ వర్క్ వచ్చింది. ఇది హైలైట్ అండి. మీరు సీదా బార్డర్ అసలు లైన్స్ అన్నమాట. బార్డర్ అంతా వచ్చేసి బాడీ ఏమో వైట్ విత్ స్ట్రైప్స్ వచ్చాయి. చాలా డిఫరెంట్ గా ఉందండి. yes very unique, చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లాక్ జనరల్ గా మనకు దొరకదు కదండి పట్టులో. ఇది మనము కంచి పట్టులోనే మునియా బార్డర్ ఇచ్చామండి. మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ పైన మునియాస్ వచ్చాయి. ఓకే, బేసిక్ గా మునియాస్ అంటే పైతానీలో వస్తాయి కదా, చిన్న చిన్న ప్యారెట్స్ అన్నమాట. సో దే షేప్ లైక్ దట్, ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ప్యారెట్స్ ని షేప్ చేసి అదొక సిగ్నేచర్ లాగా, ఐ మీన్ పైతానీలో ఒక సిగ్నేచర్ మోటివ్ లాగా వాళ్ళు చేశారు, డిజైన్ చేశారు. కానీ ఎంత కష్టం కదండి తీసుకురావడం. కంచిపట్టులో ఈ డిజైన్ చేయడం, కంచిపట్టులో ఈ డిజైన్ చేయడం చాలా కష్టం. పాపం మా వీవర్స్ కూడా ఏది చెప్పినా కాదనుకుండా ఓకే మేడం చేస్తాం మేడం అంటారు. కొంచెం మల్టీ కలర్ స్టైల్లో మీరు అబ్జర్వ్ చేస్తే టెంపుల్ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం డ్రేప్ చేసుకున్నాక చాలా తెలుస్తుంది, హైలైట్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చీరల మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో బ్లౌజెస్ మీద కూడా అంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి కదా. అప్పుడే ఆ లుక్ వస్తుంది, బ్లౌజెస్ వల్లనే శారీకి అందం. సో ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఇది మనకి బేసిక్ గా బార్డర్లెస్ శారీ. ఇది దీనికి మనం కావాలంటే బార్డర్ యాడ్ చేయించుకోవచ్చు, బార్డర్ మగ్గం చేయించుకోవచ్చు, బార్డర్ మగ్గం కి స్టైల్లో బ్లౌజ్ కి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో మన వారాహిలో కస్టమైజేషన్ కూడా ఉంది. ఇక్కడే స్టిచ్ చేస్తాము, ఇక్కడే మగ్గం వర్క్ చేస్తాము, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మన దగ్గర డిజైనర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మీరు వచ్చారంటే సో మన డిజైనర్ వస్తారు, మీకు ఎట్లా కావాలి, మీ ఫేస్ కి ఎట్లా సెట్ అవుతుంది, మీకు మేడం మీకు ఇది సెట్ అవుతుంది మేడం, దీనికి విత్ బెల్ట్ కూడా మనకి బాగుంటది, సజెషన్స్ అన్ని ఇస్తారు. సో మనం ఎప్పుడు మనకుండే కన్ఫ్యూజనే అది. వన్స్ షాపింగ్ అయిన తర్వాత అమ్మ మేము బ్లౌజెస్కి వెళ్ళిపోవాలండి, ఇమీడియట్ గా ఎక్కడ ఉన్నాయని చెక్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్తాము. ఇన్ టైం ఇచ్చే వాళ్ళే కావాలి, సతాయించే మాస్టర్ లేకుండా.
సో ఆ సమస్య కూడా మనకు లేదు. వన్స్ వారాహి సిల్క్స్కి వచ్చామంటే పెళ్ళికి పీటల మీద కూర్చోవడమే, ఇంకా అంతే. అన్ని కస్టమైజేషన్ అయిపోవచ్చు. సో మన డిజైనర్స్ మొత్తం అంతా ఫాలో అప్ చేస్తారు, ఎక్కడ ఉన్నారు ఏంటి, బ్లౌజ్ ఎక్కడి వరకు వచ్చింది డైలీ ఫాలో అప్ చేస్తారు. డైలీ అప్డేట్స్ వచ్చేస్తాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇచ్చిన డేట్ కి మాత్రం 100% వి విల్ డెలివర్. చిన్న బార్డర్ చిన్న బోర్డర్, సో విత్ ప్యారెట్స్, బ్రైట్ బ్లూ కలర్, చిన్న చిన్న ప్యారెట్స్ మోటివ్స్. సో ఇది మనకి కంచిపట్టు సారీ. ఇది కూడా గోల్డెన్ బేస్ వస్తుంది, మెరూన్ కలర్. ఇది పర్ఫెక్ట్ ఫర్ బ్రైడల్ సారీ. అంటే మెరూన్ రెడ్ అంటే పెళ్లి కూతురు కట్టుకుంటారు కదా ఎక్కువ. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఆ సారీకి. ఇది కూడా మనం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉంటాయి ఇలాంటి సారీస్ అన్ని కూడా, లైట్ వెయిట్. సో 15 వరకా ఇవన్నీ? 15 బిలో. ఇప్పుడు చూసినవి అన్నీ 15 బిలో అండ్ 15 బిలో సారీస్. ఇవన్నీ వచ్చేసి మనకి పంచులండి. సో ఇక్కడ లైక్ అమ్మాయికి తగ్గట్టు మ్యాచింగ్స్ కూడా ఉంటాయి. అవును. వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, మనకి యాక్చువల్గా పంచులు అంటే క్రీమ్ కలర్, రెడిష్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్స్ అంటే సింగిల్ కలర్స్ వస్తాయి. సో గోల్డ్ విత్ రెడ్ బోర్డర్. సో ఈ సారీ కట్టుకుంటే ఇట్ విల్ మ్యాచ్ వెరీ పర్ఫెక్ట్. అమ్మయ్య, అబ్బాయిలు మీకోసం కూడా ఆలోచించారండి ఇక్కడ. అమ్మాయికి తగ్గట్టుగా ఏ మాత్రం మీరు కూడా తీసిపోకుండా చక్కగా మ్యాచింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడే స్టిచ్ చేస్తారండి? ఇక్కడే అన్ని మెన్స్ కి కూడా స్టిచ్చింగ్. ఓన్లీ పంచులు కాదు, మన దగ్గర షేర్వానీస్ కూడా, పెయింటింగ్ చేస్తాము, థ్రెడ్ వర్క్ చేస్తాము, మగ్గం వర్క్ చేస్తాము, ఎవ్రీథింగ్. ఓకే. కిడ్స్ కి కూడా ఎవ్రీథింగ్ ఫ్రమ్ బార్న్ టు బ్రైడల్. బాగుంది ఇది. సో గోల్డ్ లో కావాలన్నా గోల్డ్ విత్ పర్పుల్ వచ్చింది. సో ఇది కూడా లైట్ గోల్డ్ క్రీమిష్ కలర్, చెక్స్ వచ్చాయి, స్మాల్ చెక్స్ వచ్చి బిగ్ బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ అని వచ్చేది. కడ్డీ బార్డర్ అని వచ్చింది. సో ఇది కూడా విత్ పింక్. అంటే మోస్ట్లీ గర్ల్స్ అంటే పింక్, ఎక్కువ పింక్ సారీస్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి సెట్ అవుతుంది పింక్. అండ్ ఇంకా సింగిల్ కలర్స్ కూడా అండి. కొంతమంది సెల్ఫ్ ఇష్టపడతారు, సారీస్ కూడా సెల్ఫ్ వస్తాయి కదా, మొత్తం సెల్ఫ్ బార్డర్, సెల్ఫ్ బాడీ మొత్తం సింగిల్ కలర్ లో కావాలనుకున్న వాళ్ళకి సో ఇట్లా సింగిల్ కలర్స్ అన్నమాట. డిఫరెంట్ కలర్స్, పిస్తా గ్రీన్ కలర్, లైట్ పింక్ కలర్, వైలెట్ కలర్, ఇవన్నీ సెల్ఫ్ కలర్స్. వావ్. సో బ్రైడల్ సాగాలో మాకేదో చిన్న సర్ప్రైజ్ అన్నారు, చెప్పలేదు మీరు. బ్రైడల్ సాగా ఏంటంటే ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ కదా, సో మన బ్రైడ్స్కి అండ్ అందరికి 10,000 వర్త్ శారీ పర్చేస్ చేస్తే శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్చింగ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓ వావ్, ఇందాక నేను అదే అన్నాను, శారీ ఎంత పెట్టుకుంటున్నామో మళ్ళీ బ్లౌజ్ అంత పెట్టి స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుందని. అయితే ఇందులో టక్క మస్తు కమెంట్స్, మస్తు డౌట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఇలాంటి ప్యాటర్న్ కావాలి, మాకు ఇంత మగ్గం వర్క్ కావాలి, అయినా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనా అని రకరకాల డౌట్స్ వస్తుంటాయి. అది ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంది. ఇప్పుడు మనకి శారీ ఉంటుంది కదండి, శారీలో విత్ బ్లౌజ్ వస్తుంది, శారీలో వచ్చిన బ్లౌజ్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. ఇఫ్ కస్టమర్ వాంట్స్ రా సిల్క్ మెటీరియల్ కావాలి అంటే వి విల్ చార్జ్ ఫర్ రా సిల్క్ మెటీరియల్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్, బేసిక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. అండ్ విత్ కస్టమర్ ఇప్పుడు సేమ్ శారీలోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటాము, దానికి ఎలాగా దాని మీద మగ్గం కావాలి అని అంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వి విల్ చార్జ్ ఫర్ మగ్గం. సో ఇప్పుడు ఈ శారీ ఉంది, ఈ శారీలో బ్లౌజ్ వస్తుంది. సో ఈ పింక్ కలర్ బ్లౌజ్ విత్ బేసిక్ నార్మల్ స్టిచ్చింగ్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. సో ఇప్పుడు కస్టమర్కి ఇట్లా కావాలనుకోండి, వీ విల్ గెట్ దిస్ వెల్వెట్ క్లాత్ అండ్ ఈ వర్క్ మొత్తం అన్ని చేస్తాము. సో ఈ బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ చేయాలి కదా, ఆ స్టిచ్చింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం మన బ్రైడల్స్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒకవేళ ఫ్యాబ్రిక్ చేంజ్ చేసినా, లేకపోతే మగ్గం వర్క్ చేసుకున్నా, లేకపోతే ప్యాటర్న్ డిజైన్ చేసినా వాటికి సంబంధించిన ఛార్జెస్ మాత్రం పడతాయి కదా. మనం మాత్రం స్టిచ్చింగ్, బ్రైడల్ స్టిచ్చింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు మనం బ్రైడ్స్ కోసం. సో ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్ మొత్తం వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి, సో మన బ్రైడ్స్ కోసం వీఆర్ గివింగ్ ఏ గిఫ్ట్ ఫర్ బ్రైడ్స్. పెళ్లి కూతుర్ల కోసం వారాహి సిల్క్స్ తరపున ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా అన్నమాట. 10,000 పర్చేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడే చక్కగా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఫిబ్రవరి 28th వరకు అండి ఆఫర్. ఈ ఆఫర్ 28th వరకు. సో అంటే మంత్ మొత్తం, ఫిబ్రవరి మంత్ మొత్తం. సో ఈ ఫ్లోర్లో ఆల్మోస్ట్ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని కవర్ చేసేసాం. వివిధ ఫంక్షన్స్కి సంబంధించి, అకేషన్స్కి సంబంధించి ఏమేం కావాలో. మరి పెళ్లికి వచ్చే వాళ్ళ కోసం పైకి వెళ్ళి అండ్ పెట్టుబడి చీరలు కూడా ఉంటాయి కదా, పైకి వెళ్ళాల్సింది. ఫ్యాన్సీ మొత్తం పైన. ఓకే, మొత్తం ఫ్యాన్సీ అండి ఇక్కడంతా. పెళ్లిళ్ళ సీజన్ కదా, కింద హడావుడు ఎక్కువ నడుస్తుంది, ఇక్కడ ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంది. అంటే లేదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పట్టు కంప్లీట్ చేసుకుని తర్వాత ఫ్యాన్సీకి వస్తారు. సో కింద కంప్లీట్ అయిన తర్వాత పైకి వచ్చేస్తారా? జనరల్ గా ఈ డే మేము ఫ్రీ ఉంటాము అట్లే. ఇప్పుడు అట్లీస్ట్ ఫిబ్రవరి మార్చ్ వరకు అయితే ఎవ్రీ డే యుల్ బి లైక్
ఫిబ్రవరి మార్చ్ అని కాదు 12 మంత్స్ ఎప్పుడు కస్టమర్స్ వస్తూనే ఉంటారు. కాకపోతే వెడ్డింగ్ సీజన్ లో ఇంకొంచెం బిజీ హడావిడి ఉండొచ్చు. యా, ఇక్కడంతా ఇక్కడ నార్మల్ ఇదంతా ఫ్యాన్సీ సారీస్. ఫ్యాన్సీ సారీస్. ఇక్కడ Okay. కొన్ని మాత్రం మన వెండర్స్ దగ్గర ఆల్రెడీ చేసేసి ఉంటాయి. ఓకే. సో అవి కూడా మనం కొన్ని పర్చేస్ చేస్తాము, కొన్ని మనం చెప్తాం. అంటే మనకి మెయిన్గా ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎక్కువ అన్ని డార్క్ కలర్స్ తీసుకునేవారు. ఇప్పుడు రెండు మిక్స్ చేస్తున్నారు, డార్క్కి లైట్ వేస్తున్నారు, లైట్కి డార్క్ చేస్తున్నారు, అందరి మొత్తం taste లు సెల్ఫ్ చేస్తున్నారు. సో అన్ని కవర్ చేయాలి కాబట్టి మేము కొన్ని చేస్తాము, కొన్ని పర్చేస్ చేస్తాం. ఓకే. సో టిష్యూస్ ఇప్పుడు ఆన్ గోయింగ్ కదండి. యా, బనారసి టిష్యూ అండి. బనారస్ టిష్యూ. బనారస్ టిష్యూ ఇది. దీనికి క్రష్డ్ పైన బాడీ అంతా క్రష్ వచ్చేసి బార్డర్లో ఏమో మొత్తం ప్లెయిన్. దీని మీద కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్. పైన వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న లీవ్స్, అంటే ఇక్కడ ఈ పార్ట్లో చిన్న చిన్న లీవ్స్ వస్తాయి. క్యాజువల్గా చాలా బాగుంటుంది చిన్న చిన్న కిట్టీస్ పార్టీస్కి. ఎస్. సో ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఒక శారీ ఇట్లా చూపిస్తాము. ఇఫ్ కస్టమర్ వాంట్స్ కలర్స్ వి విల్ గెట్ దట్ కలర్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనకు అన్ని కూడా అన్ని 1 శారీ 2 శారీస్ ఉంటాయి. ఓకే. సో అన్ని మోడల్స్, శాంపిల్ పీసెస్ లాగా అన్ని మోడల్స్ కస్టమర్స్ కి నచ్చితే వి విల్ గెట్ దట్ కలర్స్ అన్ని తీసుకొస్తాం. ఆల్రైట్. అన్ని డిస్ప్లేలో పెట్టలేరు కాబట్టి. యా. సో ఇది వచ్చేసి మనకి ప్రింట్, హ్యాండ్ ప్రింట్, లైక్ పెయింటింగ్ హ్యాండ్ లాగా ప్రింట్. ఉంటుంది. యా, కింద బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ లాగా. ఇది కూడా థ్రెడ్ వర్క్ అండి. దూరం నుంచి చూస్తే సంథింగ్ ప్రింట్ అనుకుంటారు కానీ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. కరెక్ట్. సో దీనికి మంచి బ్రైట్ కలర్ బ్లౌజ్ హైలైట్. ఎస్. మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఓపికే ఇంకా రకరకాల మీరు చూస్తూ ఉంటే designs వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆరెంజ్ కూడా మంచి ట్రెండీ కలర్ అండి. Correct. సో దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న 2 ఇంచ్ బార్డర్, బ్రౌనిష్ కలర్ బార్డర్, చిన్న ఫ్లవర్స్, ఫ్లవర్ లతలు అంటారు కదా, అలాగా చిన్నది వచ్చింది. బుటీస్. ఇది టస్సర్ అండి. ఇది ఇప్పుడు డ్రెస్సర్ కూడా బాగా ట్రెండ్ లో ఉంది కదా. ఉంది కదా, అవును. రన్నింగ్ మెటీరియల్. ఇది టస్సర్. దీనిపైన మనము జస్ట్ అప్పుడు రాజుల కాలంలో రాజస్థానీ వర్క్ లాగా అట్లాగా ప్రింట్ పైన మనం కట్ వర్క్ వచ్చింది. అంటే దీన్ని హైలైట్ చేయడానికి, ఈ ప్రింట్ని హైలైట్ చేయడానికి ఈ బార్డర్స్ మొత్తం కట్ వర్క్. సో ఇది కూడా టస్సర్లోనే. దీన్ని పిచ్వాయ్ ప్రింట్ అంటారు, కానీ ఆ ప్రింట్ని మనం వీవ్ చేసాం. ఇదంతా ఎంబ్రాయిడరీ. సో శారీ అంతా మంచి కలర్ఫుల్గా నైట్ టైమ్స్కి, రెయిన్బో కలర్స్ కూడా బాగుంటుంది అండ్ నైట్ టైమ్. పళ్ళు వచ్చేసి బాందిని సారీ మొత్తం స్ట్రైప్స్, మల్టీ కలర్ స్ట్రైప్స్, మంచి పార్టీ వేర్ సారీ లాగా. దీనికి కనుక మనం ఇట్లా వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుని దాన్ని మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి వర్క్ చేయించుకుంటే ఇంకా సూపర్ సూపర్ గా ఉంటుంది. ఇది కూడా టస్సర్ అండి. టస్సర్ లో వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్. డిజిటల్ ప్రింట్. ఇది ఒక ఖాదీ వీవింగ్ లాగా. మీరు దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేస్తే లైన్స్ ఉన్నాయి కదా, ఖాదీ వీవింగ్. టసర్ లో ఖాదీయా? యా, టస్సర్ లో, టస్సర్ పైన ఖాదీ వీవింగ్, థ్రెడ్ వీవింగ్ లాగా ఉంది. ప్రతి ఒక్క పీస్ కూడా ఏదో తెచ్చారా ఇక్కడ పెట్టారా అన్నట్టుగా లేదండి. ఎవ్రీ శారీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. ఎవ్రీ సింగిల్ పీస్ నాకు అది అర్థమైంది. ఒక్కొక్క శారీలో ఏదో ఒక కొత్త మోడల్, దట్స్ వాట్, ఏదో ఒకటి పెట్టాలి. అప్పుడే కదా దే విల్ లైక్, కస్టమర్స్ విల్ లైక్. ఏంటి ఇది కూడా టస్సర్ జూట్. టస్సర్ జూట్. ఇప్పుడు మీకు టస్సర్ లోనే ఎన్ని వెరైటీస్ చూపించాను. దిస్ ఇస్ ద 5th వెరైటీ ఐ థింక్ సో. దీన్ని గంగా జమున బార్డర్ అంటారు. బ్లాక్ సో పైన రెడ్ వచ్చింది, కింద బ్లాక్ వచ్చింది విత్ ఇక్కడ టెంపుల్ బార్డర్. టస్సర్ బర్డ్స్. అది ఆర్గాన్జా శారీ అండి. ఇప్పుడు మీరు తీసింది ఆర్గాన్జా శారీ విత్ కట్ వర్క్ బార్డర్. ఓకే. వైట్ కలర్ శారీ, నైట్ టైమ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. చాలా దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేస్తే ఇంకా ఎక్సలెంట్. ఎస్. ఇది బ్లౌజ్ వచ్చిందండి. అంటే ఇది శారీ మీద పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి కదా, సో బ్లౌజ్ మీద చిన్న చిన్నవి ఇస్తే అవి హైలైట్ అవుతాయి. కరెక్ట్. ప్లెయిన్ బ్లౌజ్ కూడా వీ కెన్ గో. మీరు అన్నట్టు ఆరెంజ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ రోజు కొనుక్కున్నాము, నైట్ వేసేసుకోలేని అనుకుంటే వాళ్ళ దగ్గర గ్రీన్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, వైట్ కలర్, ఏ బ్లౌజ్ అయినా చక్కగా మ్యాచ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వాట్ వాస్ దిస్? ఈ సారీ ఇది కూడా టస్సర్. ఇదంతా కట్ వర్క్ అండి. ఇది వీళ్ళెవరో, ఇదంతా కూడా కొంచెం రాజుల కాలం స్టైల్లో, మొగల్ థీమ్ లాగా. ఇదంతా కట్ వర్క్ వస్తుంది. బ్లూ కలర్ మనకి బేస్ టస్సర్. సో ఇది హైలైట్ అవ్వడం కోసం మనం బాడీ మీద ఏం బుటీస్ ఇవ్వలేదు. బార్డర్ హైలైట్ అవుతుంది. కొంతమంది లేజీ పళ్ళు స్టైల్లో వేసుకుంటారు కదా, సో అప్పుడు ఏంటంటే పెద్ద బార్డర్ ఇట్లా కనిపిస్తుంది. చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి అదైతే. చూద్దాం. ఇది కూడా మనకి ఇక్కత్ శారీ అండి. రెడ్ కలర్ ఇక్కత్ శారీకి మనం బార్డర్ ఎంబ్రాయిడరీ చేపించాం. మొత్తం ప్యూర్ హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ అండి. దీన్ని ఫ్యూజన్ శారీస్ అని అంటారు. ఓకే.
సో ఈ ఇక్కత్ శారీ మీద ఇది మనం ఇచ్చాం కాబట్టి ఇది ఫ్యూజన్ శారీస్. జస్ట్ మీకు మోడల్ కోసం ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఓకే. ఇట్స్ ఏ బ్రైట్ పర్పుల్ కలర్ లెహరియా స్టైల్ అండి. ఇది ఇట్లా క్రాస్ డిజైన్స్ వచ్చింది కదా, దీన్ని లెహరియా డిజైన్ అంటారు. లెహరియా అంటారు. లెహరియా స్టైల్. ఇది ప్యూర్ బనారస్. ప్యూర్ బనారసి. గుర్తుపట్టడం ఎట్లా? మీకు తెలిసిపోతుంది, ఫీల్ తెలిసిపోతుంది, జరీ తెలిసిపోతుంది. మీరు ఇట్లా పట్టుకుంటే కూడా ఆ ఫీల్ అనేది తెలిసిపోతుంది అండి. ఇప్పుడు మీకు సెమీస్ లో ఈ షైన్ రాదు, ఈ లుక్ రాదు, ఈ ఫీల్ రాదు, కొంచెం గస్ గస్ ఫీలింగ్ ఉంటుంది. కట్టుకుంటే కూడా కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. 100% చెప్పిన మాట వినవు ఆ చీరలో కదా అసలు. మనం ఇవైతే మనం ఎట్లా చెప్తే ఇప్పుడు మనం ఫుల్ పెట్టుకుంటే ఇట్లా అంటే అట్లా ఉండిపోతుంది అంతే. ఇది కూడా బెనారస్ లోనే మష్రూ బెనారస్. కొంచెం లైక్ సాటిన్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది. మష్రూ బెనారస్, దానిపైన బుటీస్. ఇది బెనారస్ లో టిష్యూ అండి. బనారస్ లో టిష్యూ. మీకు బెనారస్ లో స్టైల్స్ చూపిస్తున్నా నేను. ఒక్కొక్క పీస్ చూపిస్తున్నా. మన దగ్గర ఇంకా ఎక్కువ కలెక్షన్. సో ఇది రా మ్యాంగో బెనారస్. బెనారస్ లో రా మ్యాంగో చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. ఇది కూడా రా మ్యాంగో విత్ సాటిన్ బోర్డర్. మనకి సాటిన్ బోర్డర్ పైన బూటీస్ వస్తాయి, పెద్ద పెద్ద బూటీస్. ఇది బార్డర్ లెస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. వీ కెన్ స్టైల్ మనకి ఎట్లా నచ్చితే అలాగా స్టైల్ చేసుకోవచ్చు. ఇది చూసారా ఈ చెక్ బెనారస్ లో కాదు. ఇది మల్టీ కలర్ మధ్యలో వచ్చేసి టెంపుల్ డిజైన్. కొంచెం మల్టీ కలర్ బెనారస్ లో కాదు. సంథింగ్ రియల్లీ డిఫరెంట్ యూనిక్ పీస్ కదా. అవునండి. ఇక్తారా కలెక్షన్. ఓకే. చాలా కొత్త పేరు నేర్చుకున్నాను నేను ఇన్ని రోజుల నుంచి ఫీల్డ్ ఉన్నప్పటికీ కూడా. బనారస్ లో టసర్ లో ఎన్ని వెరైటీస్. బెనారస్ లో ఇక్తారా కలెక్షన్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. వెరీ లైట్ వెయిట్ అండి, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలానే ఉంటాయి. చెప్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. మచ్చుక్కే అని చెప్పారు మళ్ళీ. బెనారస్ లో జంగిల్ థీమ్. ఓకే, మీరు ఇందాక అన్నారు జంగిల్ థీమ్. ఇందులో పర్పుల్. ఇది పైతానీ కదా. ఇది పైతానీ స్టైల్ అండి. బార్డర్ లో కొంచెం పైతానీ మిక్స్ చేసాము. ఓకే. సో ఇక్కడ బనారస్ లో ఇంకా ఉన్నాయి. కొంచెం వర్క్ సారీస్ చూద్దామా? చూపించి ఇప్పుడు అలసిపోయారు. ఇవన్నీ వర్క్ సారీస్ అండి. వర్క్ సారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్. ఇట్లా వెంటనే కావాలి, కొంతమందికి ఈవినింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, లేకపోతే రేపు ఫంక్షన్ ఉంది, నాకు వెంటనే కట్టుకుని వెళ్ళాలి, కొంచెం అలాగా ఫీల్ అయ్యే వాళ్ళకి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్. శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్. ఇవన్నీ బ్లాక్ శారీ. ఇవన్నీ ప్రీమియం అండి. ఇవన్నీ ప్రీమియం అండి, ప్రీమియం కలెక్షన్. ఇవన్నీ మనం బ్లౌజ్ కూడా సెపరేట్ గా చేపిస్తాం. దీనికి ఇట్లా సెట్ అవుతుంది, బాగుంటుంది. వీటి శారీస్ కి కొన్ని 2 బ్లౌజెస్ అంటే స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది, మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఒకటి వస్తుంది. సో ప్రతి శారీకి కూడా 1 స్టిచ్డ్ అండ్ 1 అన్‌స్టిచ్డ్ లైక్ రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్. ఓకే. ఇది పాస్టల్ కలర్ లో నైట్ టైం ఫంక్షన్స్ కి అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి వాటికి విత్ హెవీ పర్ల్ వర్క్ వచ్చింది. చిన్న పర్ల్ వర్క్. భలే బ్యూటిఫుల్ గా ఉందండి ఇది. మన దగ్గర ఇంకా జరీకోట ఉన్నాయి, పటోలా ఉన్నాయి, బాందిని ఉన్నాయి. జరీకోట కూడా ఇప్పుడు ట్రెండ్. అవునండి, ఇదే కదా జరీకోట. అవును. సో పెద్దవాళ్ళకి హాయిగా ఉంటుంది, చాలా హుందాగా కూడా ఉంటుందండి వన్స్ డ్రిప్ చేసుకున్నాక. నౌ డేస్ ఏంటంటే జరీకోట బ్రైడల్ కూడా పెళ్లి కూతురు ఫంక్షన్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకి జరీకోటలో ఇక్కడ బార్డర్ ఇచ్చుకుని బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకుని బెల్ట్ మ్యాచింగ్ చేసుకుని అట్లాగా చేస్తున్నారు, మార్చేస్తున్నారు. ఇప్పుడు ఇది హెవీ అన్నమాట జరీకోటలో. ఓకే. మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. డబుల్ టిష్యూ జరీకోట. ఆల్ ఓవర్ డిజైన్ అండి. బార్డర్ లో లెహరియా డిజైన్ వచ్చింది. సో శారీ వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మొత్తం అంతా కూడా మీకు అన్ని కలర్స్ కూడా యాడ్ అవుతాయి. డన్. ఇది కూడా బ్రైడల్ జరీకోటలో. ఇలాంటివి ఎక్కువ బ్రైడల్స్ ప్రిఫర్ చేస్తారండి. కరెక్ట్. జంగిల్ థీమ్తో ఉంది కదండి. అవునండి, జంగిల్ థీమ్తో ఉంది. సో అదండి మ్యాటర్. చూడాల్సింది మనమే, సెలెక్ట్ చేసుకోవాల్సింది మనమే. అసలు చూపించడమే వీళ్ళ పని. సెలెక్షన్ మాత్రం కంప్లీట్గా మన బాధ్యతకి వదిలేశారు. సెలెక్షన్ కూడా దాంట్లో హెల్ప్ చేస్తాం కస్టమర్స్కి కావాలండి. అవును, కింద చూస్తున్నాం కదా పాపం చక్కగా డ్రైప్ చేసి మరీ చూపిస్తున్నాను. కానీ అగైన్ ఐ వాంట్ టు మెన్షన్ అండి, ఫర్ ద ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి శారీ ఇక్కడున్న ప్రతి ఫ్యాబ్రిక్ అనాలా, లేకపోతే ప్రతి క్లాత్ అనాలా, ప్రతి ఏ చిన్న ఉన్నా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ బిహైండ్ ఇట్.
ఏదైనా ఏ పీస్ మీరు ఇక్కడ నుంచి పిక్ చేసుకొని వెళ్ళినా దాని వెనకాల ఒక మంచి స్టోరీ ఉంది, అలా డిజైన్ చేశారు. అందుకే వారాహి సిల్క్స్ ఈ మధ్య మార్కెట్లో హల్చల్ చేస్తుంది అని చెప్పొచ్చు. బ్రైడల్ సాగా సందర్భంగా మీరు ఇస్తున్న ఆఫర్స్ ఒకసారి మళ్ళీ ప్రేక్షకులకి గుర్తు చేద్దాం. ఓకే అండి, మనం బ్రైడల్స్కి మన దగ్గర 10,000 వర్త్ పర్చేస్ చేస్తే శారీలో వచ్చే బ్లౌజ్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. Free stitching, నాట్ ఓన్లీ blouse. బ్రైడల్స్, ఎవ్రీవన్. అందరికీ, కౌంటర్ మీద అందరికీ. 10,000 వర్త్ Purchase. 10+ చేసిన వాళ్ళకి, షాపింగ్ చేసిన వాళ్ళకి ఈ శారీలో వచ్చే బ్లౌజ్ Blouse ని? మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అస్. పెళ్లి కొడుకు కూతుర్లకే కాదు, పెళ్లి కొడుకులకు కూడా మంచి మంచి సెట్ పంచెలు, చేసుకునే పంచలు అవి అన్నీ ఉన్నాయి. నాకు చాలా భలే అనిపించింది. బికాజ్ ఇద్దరు కలిసి వస్తే ఇంకా హ్యాపీగా happy గా చక్కగా ఉంటుంది. షాపింగ్ అవునండి, చేసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడే స్టిచ్ చేయించుకొని కూడా వెళ్ళొచ్చు. సో ఎందుకంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి. అందరూ వెరీ బిజీ కరెక్ట్, విత్ ఎవ్రీథింగ్. సో ఎగ్జాక్ట్లీ. మనము మన దగ్గర చక్కగా చేయించుకుంటే మనం ఆన్ ద టైం ఇచ్చేయచ్చు, అండ్ దట్ ఫ్రీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టిచ్చింగ్. అండ్ మీకు ఒకవేళ అదనపు మీరు మగ్గం వర్క్ వేయించుకున్నా, ప్యాటర్న్ స్టిచ్ చేయించుకున్నా, లేదు మాకు వేరే ఫ్యాబ్రిక్ సెట్ చేయండి అని చెప్పినా కూడా అవన్నీ కాస్ట్ చేయబడతాయి. ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్లు మాత్రమే ఫ్రీ. అవి కూడా ఈ మధ్య కాలంలో అసలు ఆకాశాన్ని అంటే కూర్చున్నాయి. బ్లౌజెస్కే శారీస్ కన్నా ఎక్కువ పడుతున్నాం. ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాడ్ ఎ గ్రేట్ టైం. నిజంగా లైక్ ఇట్స్ లైక్ ఒక టెంపుల్, ఒక డివినిటీ ఫీలింగే ఉంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా. అంటే రకరకాల ఆడియన్స్ ఉంటారండి, రకరకాల లైక్ పబ్లిక్. కొంతమంది కేవలం షాపింగ్ కోసం అంత బడ్జెట్ పెట్టుకొని వచ్చి సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో హ్యాపీగా టైంపాస్ కోసం షాపింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో లైక్ అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ కోసం ఒక శారీ తీసుకోవాలని వస్తుంది. ఎంత మైండ్ సెట్తో వచ్చినా మీ డోర్ దాటి ఆ బాలాజీని ఒక్కసారి చూసి దండం పెట్టుకున్నారు, అన్ని అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాయి. హ్యాపీగా ఈజీగా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.